ఒక యవ్వనమ్మాయి లా కోర్సులో జాయిన్ అయ్యి, నేను ఎట్లాగైనా లాయర్ కావాలని కష్టపడి చదువుకుంది ఆ బిడ్డ కష్టాన్ని దేవుడు చూశాడు. ఆ తర్వాత ఆ మధ్య జడ్జి పోస్టుకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసింది. ఆ బిడ్డ కష్టపడి చదువుకున్న దాన్ని బట్టి ఒక పేద ఇంటిలో నుండి మన మందిరంలో నుంచి ఒక జూనియర్ జడ్జిని దేవుడు లేవనెత్తాడు. ఎట్లా వచ్చింది? రాత్రికి రాత్రి పోయి ఎగ్జామ్ రాస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు, దేవా ఏ ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు వస్తాయో రాత్రి కల్లో పేపర్ లీక్ చేయను ఆయన, ఆ బిట్లన్నీ లీక్ చేయను ఆయన. ఎట్లాంటి దొంగ మార్గాల ద్వారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు. ఆయన రాజు, రాజమార్గంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రాజు, రాజమార్గంలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. పదే చెప్తాను, అమ్మా మీ యవ్వన పిల్లలు 5, 4:30, 5 తెల్లవారుజాము ఇంకా పండుకొని ఉంటే వాళ్ళని లేపండి. అమ్మా పుస్తకాల దగ్గర కూర్చోరా తల్లి, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పుస్తకాల దగ్గర కూర్చో కూర్చోబెట్టి చదివించు. కొంతమంది ఏంటో తెలుసా, దేవుడే చూసుకుంటాడండి, ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు, వాస్తవమే. నీ ప్రయత్నం ఉండాలిగా, నీ పోరాటం ఉండాలి కదా. నా దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు, శ్రమపడే వారికి దేవుడు, కష్టపడే వారికి దేవుడు, పోరాడే వారికి దేవుడు, ప్రయాసపడే వారికి దేవుడు. నేను ఎప్పుడు చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు.